మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీరామ నవమికి ప్రత్యేకంగా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? భార్య భర్తల మధ్య ఎడబాటు ఏదన్నా ఉందా? అలాగే ఎప్పటి నుంచో ట్రై చేస్తాం, పెళ్లి కావట్లేదు అనుకున్నా, మరి ఎలాంటి పరిహారాలు ఈ రోజు ప్రత్యేకంగా మనం చేసుకోవడం ద్వారా విశేషంగా మనకి ఇబ్బందులన్నీ తొలగిపోయి బాగుంటామంటారు? ఖచ్చితంగా ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలానే మనకి ఇప్పటికీ కూడా శ్రీరామనవమి అంటే ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటారు? ఆ రామచంద్రమూర్తి కావచ్చు, సీతమ్మ వారు కావచ్చు, వారు సేద చేరినటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో, వారు ఏదైతే మనకి మిగిలిచిపోయినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయో ఆ వాటిని చూసి అక్కడ వారు పాటించినటువంటి నియమాల ప్రకారంగా ఈరోజు మనం ఇప్పటికీ కూడా గౌరవించేసి వాటిని పాటిస్తున్నామంటే అంత గొప్ప విశేషమైనటువంటి ఛాయలని చెప్పవచ్చు. మనం ఈరోజు మనకు ఉన్నటువంటి సనాతన ధర్మంలో విశేషాలన్నీ కూడా ఆ రోజు పాటించినటువంటి శ్రీరామవారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి వారు వీరంతా చేసినటువంటి గొప్ప ఘనకార్యాలు చేసి సాధించారు కాబట్టే ఇప్పటికీ మనం వారిని కొలుచుకుంటూ ఉన్నాం, మన ఐడియల్ అని చెప్పవచ్చు. అలాంటి శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి కళ్యాణ మహోత్సవం అనేది ప్రతి ఒక్కరు కూడా కనులు విందుగా పాల్గొని వారి యొక్క కృపా కటాక్షలకి వీక్షించి పాల్గొనేసి వారి యొక్క కృపకి పాత్రులుగా అందరూ కావాల్సిందే. ఇందులో కులము, మతము, విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి జరుపుకోవడం వలన లోక కళ్యాణం అని చెప్పవచ్చు. కాబట్టి అలాంటి లోక కళ్యాణార్థం చేసేటువంటి కార్యక్రమంలో ఇక మానవులు సైతం మనం మాత్రం పెద్ద పోయేదేం లేదు. ఎన్నో కష్టాల నుంచి బయటపడవచ్చు. ఎన్నో రకాలైనటువంటి సానుకూల పడాలన్నటువంటి విషయాలన్నీ కూడా సానుకూలం చేసుకోవచ్చు. గ్రహాలన్నీ కూడా ఛాయలో చాలా బాగున్నాయి. గ్రహాలన్నీ అనుకూలతగా ఉన్నాయి. యుగాది తర్వాత 9 రోజుల తర్వాత వచ్చేటువంటి శ్రీరాముని తర్వాతనే మానవాళి పెళ్లి చేసుకునే యోగ్యత అయితే ఉంటుంది. శ్రీరాముని తర్వాతనే మనం మానవులు పెళ్లి చేసుకునే దానికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి మార్చి 27వ తారీఖున మిగులు తగులు వస్తూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా అయితే మార్చి 27 మనం చెప్పుకోవాలి. సూర్యోదయానికి ఉండేటువంటిది అభిజిత్ లగ్నం మధ్యాహ్నం సమయంలో ఉంటుంది. కాబట్టి అభిజిత్ లగ్నం ఎప్పుడైతే తిథిలో ఉంటుందో ఆ రోజే కళ్యాణ మహోత్సవం జరుగుతుంది, పట్టాభిషేకం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 2 గమనించుకోవాలి. కళ్యాణం వచ్చేసి నవమి రోజున జరుగుతుంది అభిజిత్ లగ్నంలో. అదే అభిజిత్ లగ్నంలో దశమి రోజున పట్టాభిషేకం జరుగుతుంది. ఇది అందరూ కూడా గ్రహించుకోవాలి. ఒక రోజు గ్యాప్తో ఉంటుంది. కాకపోతే సంవత్సరాల తరబడి గ్యాప్ అది. కాకపోతే ఆ లగ్నం అనేది సంవత్సరాల తరబడి అయినప్పటికీ ఒకే రోజు రావడం అనేది విశేషం. కాబట్టి ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా శ్రీరామనవమికి నవమి రోజు పెళ్ళైంది అనుకుంటారు. కాదు, దశమి రోజున పెళ్ళి అవుతుంది. రాముల వారికి దశమి రోజున వివాహం జరుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే మరొకటి, ఇక ఈ శ్రీరామనవమి అయితే మార్చి 27వ తారీఖున 2026 సంవత్సరంన మహోత్సవం జరుగుతూ ఉంది. ఒకప్పుడైతే 5 రోజులు పెళ్ళని చేసేవారు, తంతు పెళ్ళి అని చేసేవారు, పంచభూతాల సాక్షిగాని చేసేవారు. ఈ రోజుల్లో అంత ఓపిక తీరిక ఎవరికి ఉండట్లేదు. కాబట్టి ఒక్క రోజులోనే అన్ని ముహూర్తాలు చేసుకుంటా ఉన్నారు. ఎవరికైనా సరే మన మానవుల్లో ఆర్థిక సమస్యలు ఇంకా కూడా కొట్టిమిట్లాడుతున్నారు. భారతదేశం మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోతుంది, ఇంకా ఎక్కువైనా అనుకుంటుంది. మనం చూస్తున్నాను. ఇక ఎక్కువైనప్పటికీ కూడా ఇక మనకి ఎన్నో రకాల సమస్యలు కొట్టిమిట్లాడుతున్నాం. ఒక స్త్రీ రోడ్డు మీద నడిచేటువంటి ఇంకా అలాంటి వ్యవస్థ రాలేదు అని నేను అనుకుంటా ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో వీరందరికీ ధైర్యం రావాలి. అందరికీ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎవరి మీద చేయి పెట్టాలి, ఊరకనే సంపాదించుకోవాలని కాకుండా కష్టపడిన సొమ్ము మనకు ఉండాలి అనుకునేటువంటి వారు అందరూ కూడా శ్రీరామనవమిలో పాలు పంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా పానకము, వడపప్పు సమర్పించాలి స్వామివారికి నైవేద్యంగా. అలా చేసిన వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేది ఇలా చిటికలో పటాపంచలేకపోతాయి. కాబట్టి పితృదోషాలు ఉన్నా కూడా వారికి పటాపంచలేకపోతే పానకం ఇచ్చిన వారికి. అలానే ఎవరికైనా సరే పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఎంత వయసు వచ్చినా సరే పెళ్లిళ్ళు అవ్వట్లేదు అని అనుకుంటే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. స్వామివారికి ఈ యొక్క జీలకర్ర బెల్లం ఉంటుంది. ఆ జీలకర్ర బెల్లం పెళ్లి సమయంలో పెడతారు. అది సమర్పించుకుంటే వారికి పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి అవుతుంది. ఇకపోతే ఎన్నో రకాల విద్యా సంబంధించినటువంటి విషయాలు, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసిన వారు అక్షంతలు తరంబరాల కింద స్వామివారికి సమర్పించుకోవాలి. ముత్యాల తరంబరాల కింద స్వామివారికి సమర్పించుకుంటే వారికి విద్యారంగంలో కావచ్చు, విదేశీయానం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఎంత చేసినా కూడా గ్రహ దోషాలు పోవట్లేదండి అనుకుంటారా? కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పలు, అలానే ప్రసాదం, పాలతాలికలు, అలానే చక్కెర పొంగల్ లాంటిది స్వామివారికి సమర్పించుకుంటూ ఉండాలి. వడపప్పులో బెల్లము, బెల్లంతో పాటు ఎండు కొబ్బరి స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటే కనుక ఎన్నో రకాల గుడాలు,
పెసలతో చేసే గుడాలు కావచ్చు, చాయ్పప్పుతో చేసేటువంటి వడపప్పు కావచ్చు, ఇలాంటి వారి స్వామివారి సమర్పించుకుంటే కనుక వారికి ఇలాంటి గ్రహ దోషాలన్నీ కూడా ఇలా పటాపంచలైపోతూ ఉంటాయి. ఇక స్వామివారికి పూల పాన్పని ఉంటుంది, అంటే వరిచాలంట్లో వాడుతుంటారు అనమాట. పూలతో చేసేటి చెండు ఆట అంటారు. ఈ స్వామివారికి చెండు ఆట ఆడటం ద్వారా వారికి పిల్లలు పుట్టకుండా ఎవరైనా ఉంటారు, పెళ్ళయ్యి పిల్లలు పుట్టలేదు అనుకునే వారికి ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఉంటుంది. అలానే బిందె స్నానం ఉంటుంది, అలానే పన్నీరు స్నానం ఉంటుంది, అలానే వీరికి స్నానం చేసిన మంగళ స్నానాలు ఉంటాయి. ఈ మంగళ స్నానాలు పాల్గొన్న వారికి అయితే కనుక వారికి చర్మ వ్యాధులు, ఎవరికైనా దీర్ఘకాలికంగా జబ్బులు ఉన్న వారికి మంగళ స్నానాలు ఆచరించడంలో ఆ జబ్బులన్నీ కూడా చిటికలో పటాపంచలేకపోతే స్వామివారికి చేసినటువంటి చక్ర స్నానం, మంగళ స్నానాలు చేసిన వాటర్ని ఇంట్లో చల్లుకోవడంలో కానీ, అలానే ఆ చల్లిన వాటర్ని వీరు స్నానం చేయడంలో కానీ పోసుకొని చేసుకున్నట్టయితే కనుక వారికి వారి మీద ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు, అన్ని రకాల దిష్టి దోషాలు కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతే చంటి పిల్లలు కూడా వాడొచ్చు ఇది. ఇలానే ఇంకా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా స్వామివారికి సమర్పించే ప్రతి వస్తువు కూడా మనకున్నటువంటి ఏదైతే కర్మలు, ఏదైతే క్రియలు, ఏదైతే గ్రహ దోషాలు, ప్రకృతి దోషాలు, వికృతాలు అన్నీ కూడా చిటికలో పటాపంచలేదు. ఎవరైతే రాజుగా మారాలి, అయితే రైతే రాజుగా ఉండాలి, పంటల భూమి పండించుకోవాలి అనుకునే వారు ఎవరైతే ఉంటారో సీతమ్మ వారికి వస్త్రాలు ధరించాలి, సీతమ్మ వారికి వస్త్రాలు పెట్టాలి, తాలిబొట్లు ఉంటాయి. ఈ తాలిబొట్లు సీతమ్మ వారికి ఇవ్వాలి, కాలి మెట్టెలు ఉంటాయి. ఈ కాలి మెట్టెలు సీతమ్మ వారికి ఇవ్వాలి, మేనమామలుగా ఇచ్చేయాలన్నమాట. ఇలా ఇచ్చినడం ద్వారా పంట భూములు పండించే వారికి రైతే రాజనే ఒక నినాదాన్ని అయితే వస్తారు. కాబట్టి ప్రతి రైతు కూడా సీతమ్మ వారికి చేయవలసినటువంటి ఏదైతే గౌరమ్మను కావచ్చు, సీతమ్మ వారికి చేసేటువంటి ప్రతి క్రియను కూడా ఈ యొక్క రైతులు కనుక చేసినట్లయితే వారికి ఈ సంవత్సరం పంటలు కూడా అద్భుతంగా ఉంటాయి, రేట్లు కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రకృతిలో జరిగేటువంటి ఏదైతే విపరీతమైనటువంటి ప్రకృతిలో ఏదైనా వికృతం జరిగితే కూడా అవి కూడా వీరి దాకా రాకుండా ఉంటాయి, విపత్తులు జరుగుతూ ఉంటాయి. ఆ విపత్తులు వీరి దాకా రాకుండా ఉండేందుకు కూడా సీతమ్మ వారిని జాగ్రత్తగా వాళ్ళ కుమార్తెగా చూసుకొని పెళ్లి ముహూర్తంలో పెళ్లి కూతురుగా చేసినట్టయితే కనుక అష్టైశ్వర ప్రాప్తి కలిగేలాగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చేసుకోవాలి. అలానే తోరణపాకులు అయితే కనుక నవమి రోజున కట్టుకోవచ్చు, 27వ తారీఖు కట్టుకోవచ్చు. కానీ దేవుడి మందిరం శుద్ధి చేసుకోవాలి ఇంట్లో. అలా శుద్ధి చేసుకోవాలంటే మాత్రం నవమి రోజున చేయకూడదండి, అష్టమి రోజున చేసుకోవాలి. అంటే ముందు రోజు 26వ తారీఖునే సాయం సంధి వేళ నుంచి సమయం, అంటే గంటానాదం 7:20 అయిపోతుంది. ఆ 7:30 నుంచి దేవుని మందిరం, ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. అదే రోజు మందిరాన్ని శుద్ధి చేయకూడదు, అదే రోజు పూజ చేయకూడదు. కాబట్టి ముందు రోజే శుద్ధి చేసుకున్నట్టయితే ఆ ఇంట్లో వాళ్ళు అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, ఇంట్లో నెగిటివిటీ అనేది లేకుండా పోతుంది, అన్ని రకాల బాగుంటుంది. ఇవన్నీ కూడా గ్రహించుకొని పూజించుకోవాలి. అలానే బంతి పూలు విడతీయకూడదు, బంతి పూలుగానే వేయాలి, ఏ పూలైనా పూలుగానే వేయాలి. స్వామివారికి ముఖ్యమైనటువంటి నైవేద్యం, రావుల వారికి ముఖ్యమైనటువంటి నైవేద్యం, ఇష్టమైన నైవేద్యం ఆ రోజున పానకం, చాలా ఇష్టమైన నైవేద్యం స్వామివారికి ఏంటంటే పానకం, వడపప్పు, ఈ 2 స్వామివారికి పెట్టాలి. ఇంకొక వస్తువు ఉంది, మామిడికాయ, సీతాఫలం కూడా చాలా ఇష్టం. కానీ ఇక్కడ సీజన్ వైజ్గా సీతాఫలం దొరకదు, మామిడికాయ మాత్రమే ఉంటుంది. పుచ్చకాయలు ఇలాంటివన్నీ కూడా స్వామివారికి సమర్పించుకుంటూ ఉండాలి. ఆ తీర్థం కూడా 10 మందికి అన్నదానం చేస్తుండాలి. ఎవరైనా సరే ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఇల్లు కట్టాలి, వాకిలి కట్టాలి, నేను అనుకున్న కోరికలు ముందుకెళ్ళట్లేదు, ఏదో జరుగుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క నైవేద్యం ప్రసాద రూపంగా ఎంతో మందికి వడ్డించాలి. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఏదో ఒక రకమైనటువంటి పనిని మనం పూనుకొని మన స్వామి అని పూనుకొని చేసినట్టయితే వారికి ఉన్నటువంటి గాలికి తిరిగే తనం కావచ్చు, వారి మీద ఉన్నటువంటి చెడు క్రియలు కావచ్చు, ఏ పని కూడా ముందుకెళ్ళకపోవడం కావచ్చు, ఇల్లు కట్టుకోవాలి, వాకిలు కట్టుకోవాలనుకున్న వారందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ఈ శ్రీరామనవమి రోజు పాల్గొన్న వారి అందరికీ కూడా అనేక రకాలైనటువంటి శుభకార్యం జరిగేలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. పల్లక సేవలో కూడా చాలా అదృష్టం ఉంటుంది. పల్లక సేవ మోసిన వాడికి మోక్షధామం ఉంటుంది అనమాట. అంటే ఆయుక్షణం అనేది ఉండదు, గండాలనేది తప్పిపోతాయి. కాబట్టి పల్లక సేవ ముఖ్యంగా అందరూ చేయండి. ఎందుకు పల్లక సేవ చేయాలి అంటే రథసేవ కానీ పల్లక సేవ కానీ చేసినట్లయితే మనకి ఆయుక్షణం అనేది ఉండదు, మన మీద గండాలనేది తప్పిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పల్లక సేవ కూడా చేయాలి. ఇవన్నీ కూడా చేసుకుంటే ఈ యొక్క శ్రీరామనవమికి ఇంకా చాలా చిన్నగా చెప్పాం, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ప్రయత్నాలే మానవులు బాగుపడటానికి చాలా యోగ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాటిలో పాల్పంచుకొని అదృష్టవంతులు అవసరంగా మరొకసారి మనవి. మంచి విశ్లేషణ అందించారు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.